హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్సర్ పొట్లం ఛానల్. నేను మీ లొకేషన్. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే ఓటీటీ మూవీ రివ్యూస్ కోసం లేదా వెబ్ సిరీస్ రివ్యూ కోసం లేదా వెబ్ సిరీస్ సజెషన్స్ కోసం అయినా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు వెబ్ సిరీస్ రివ్యూ వచ్చేసి హాట్‌స్టార్ లో తెలుగులో రిలీజ్ అయిన స్పెషల్ ఆప్స్ సీజన్ 1 అండ్ సీజన్ 1.5. అయితే మీరు అందరూ అనుకోవచ్చు ఏంటి సీజన్ 2 వస్తుంటే ఇంకో 2 వీక్స్ లో రిలీజ్ పెట్టుకుని ఇప్పుడు రివ్యూ ఇస్తున్నారు సీజన్ 1 అని చెప్పేసి. సో అగైన్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈ సిరీస్ హాట్‌స్టార్ లో ఉందని తెలుసు, బట్ నేనైతే ఎప్పుడు చూడలేదు. అండ్ మా ఫ్రెండ్స్ చూసిన వాళ్ళందరూ చాలా బాగుంటుంది అండ్ రికమెండ్ చేశారు కూడా. సో ఎలానో సీజన్ 2 కూడా వస్తుంది అండ్ ఇదే రైట్ టైం టు వాచ్ కంప్లీట్ సిరీస్ అనిపించింది. సో 2 సీజన్స్ టోటల్ ఎపిసోడ్స్ కలిపి 12 ఉంటాయి. సో ఆల్మోస్ట్ 4 days లో అయితే కంప్లీట్ చేయడం జరిగింది. సీజన్ 1 వీళ్ళు అలా సపరేట్ గా 2 రిలీజెస్ ని పెట్టడానికి ఎపిసోడ్స్ లెంత్ రన్ టైమ్ ఇష్యూ ఒకటైతే, ఇంకొకటి హిమ్మత్ సింగ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ అండ్ అతని జర్నీతో పాటు కొన్ని హిడెన్ కాన్స్పిరసీస్ ని చూపించడానికి అలా సపరేట్ గా సీజన్ 1.5 అని చెప్పేసి రిలీజ్ చేశారు మళ్ళీ. ఆల్సో నేను అనుకుంటేది ఏంటంటే ఈ సిరీస్ చాలా మందికి ఉందని తెలియదు, ఎందుకంటే 2020 అండ్ 2021 లో రిలీజ్ అయింది కాబట్టి. సో ఈ రివ్యూ ఖచ్చితంగా చాలా మందికి హెల్ప్ అవుతుంది. అలానే సీజన్ 1 చూసిన వాళ్ళకి ఒక రకంగా రీక్యాప్ లాగా యూజ్ అవుతుంది. కమింగ్ బ్యాక్ టు సిరీస్ రివ్యూ విషయానికి వస్తే, స్పెషల్ ఆప్స్ ఈస్ గ్రిప్పింగ్ అండ్ వెల్ యాక్టెడ్ స్పై థ్రిల్లర్. కాకపోతే చాలా ఎపిసోడ్స్ లో పేసింగ్ ఇష్యూస్ ఉన్నాయి. దానివల్ల ఎపిసోడ్ లెంతీగా అనిపిస్తుంది, బట్ స్టిల్ ఇట్స్ ఎ మస్ట్ వాచ్ అండ్ నా ఒపీనియన్. 8+4 12 ఎపిసోడ్స్ లో చాలా కంట్రీస్ అయితే కవర్ చేశారు. దానివల్ల సిరీస్ ఫీల్స్ లైక్ గ్రాండ్ అండ్ సినిమాటిక్. ఆల్సో సిరీస్ లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే రియల్ లైఫ్ ఈవెంట్స్ ని ఫిక్షనల్ స్టోరీతో క్లెవర్ గా మర్జ్ చేసి దట్టు మల్టిపుల్ టైమ్ లైన్స్ ని కవర్ చేస్తూ చాలా ఎంగేజింగ్ గా రాసుకున్నారు. ఆల్మోస్ట్ 4 years తర్వాత వచ్చిన ఈ సీజన్ 2 ట్రైలర్ చూసాక ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి బిగ్, ఎస్పెషల్లీ అబౌట్ ఏఐ అండ్ సైబర్ వార్. బట్ వాట్ మ్యాటర్స్ టు మీ ఈస్ మోస్ట్ ఈస్ వెదర్ ద క్యారెక్టర్ కంటిన్యూటీ ఎగ్జిస్ట్ ఆర్ నాట్. ఎలానో స్టోరీ ఎన్హాన్స్ అవుతుంది, బట్ ఐ ఎక్స్పెక్ట్ అట్లీస్ట్ సమ్ క్యారెక్టర్స్ టు బి కంటిన్యూడ్. స్టోరీ అంతా కూడా రా ఏజెన్సీలో 19 years గా సీనియర్ అనలిస్ట్ గా వర్క్ చేస్తున్న హిమ్మత్ సింగ్ ఒక టీమ్ అయితే అసెంబుల్ చేసుకొని సైలెంట్ గా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అండ్ మూవ్మెంట్స్ ని ట్రాక్ చేస్తూ ఉంటారు. అయితే ఈ ప్రాసెస్ లో అతని మీద ఎంక్వైరీ కూడా పడుతుంది రిలేటెడ్ టు హెవీ మనీ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ సర్వీస్ ఫండ్. సో మనకి ఆ స్క్రీన్ ప్లే అంతా కూడా ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు అటు ఫ్లాష్ బ్యాక్ అండ్ ఇట్ ప్రెజెంట్ స్టోరీని అయితే కవర్ చేస్తారు, విచ్ ఈస్ ఇంట్రెస్టింగ్. సో ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ 2001 పార్లమెంట్ అటాక్. దీని గురించి మెజారిటీ ఆఫ్ ద స్టోరీ రివాల్వ్ అవుతుంటుంది. అది చేపించింది ఎవరు, ఇంకా ఫ్యూచర్ లో ఇలాంటి యాక్టివిటీస్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా, హిమ్మత్ సింగ్ జర్నీ ఏంటి అండ్ వాళ్ళ లీడర్ ని పట్టుకున్నారా లేదా అని లాస్ట్ కి ఏమైనా తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. పర్ఫార్మెన్సెస్ ఆర్ టాప్ నాచ్, ఎస్పెషల్లీ హిమ్మత్ సింగ్ హూ లెడ్ హోల్ ఆపరేషన్ ఫర్ ద ఎంటైర్ సిరీస్. తన మీద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అనమాట. అండ్ సపోర్టింగ్ రోల్స్ లో చేసిన ఏజెంట్స్ లైక్ ఫారూక్ డిడ్ ఏ గుడ్ జాబ్. నేను ఎందుకు మిగతా ఏజెంట్స్ గురించి మాట్లాడట్లేదు అంటే, మిగతా ఏజెంట్స్ కి అంత స్పేస్ ఆర్ స్కోప్, ఇంకా చెప్పాలంటే క్యారెక్టరైజేషన్ అంత సెట్ కాలేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎపిసోడ్ 4 దాకే ఫారూక్ క్యారెక్టర్ ఉంటుంది అండ్ లాస్ట్ 3 episodes కొంచెం హరిబరిగా మిగతా ఏజెంట్స్ ని కవర్ చేస్తారు. ఆల్సో ఎపిసోడ్స్ హెవీ రన్ టైమ్ ఇష్యూ ఎందుకు రిఫ్లెక్ట్ అవుతుందంటే అన్నెసెసరీ సీన్స్, ఎస్పెషల్లీ ఫ్లాష్ బ్యాక్ పార్ట్స్ అండ్ టేకింగ్ కూడా చాలా స్లోగా ఉంటుంది. సో అలాంటి సీన్స్ అన్ని కూడా ఎపిసోడ్ టోటల్ రన్ టైమ్ అయితే ఎఫెక్ట్ చేశాయి. అందుకే సపరేట్ గా హిమ్మత్ సింగ్ ఫ్లాష్ బ్యాక్ ని అండ్ తన లైఫ్ లోని కొన్ని ఇంపార్టెంట్ మూమెంట్స్ ని ఆడియన్స్ ఫీడ్బ్యాక్ ద్వారా కన్సిడర్ చేసి వాళ్ళు నెక్స్ట్ రిలీజ్ అంటే 2021 లో సీజన్ 1.5 అయితే రిలీజ్ చేశారు. ఎనీవేస్ ఈ కాంటెక్స్ట్ అంతా పక్కన పెట్టేస్తే ఎక్సైటెడ్ ఫర్ సీజన్ 2 అనే చెప్పాలి. అండ్ ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద సిరీస్ వచ్చేసి వర్త్ వాచింగ్. అండ్ మీరు కూడా సిరీస్ ఒకవేళ స్టార్ట్ చేసి కంప్లీట్ చేశాక మీకేమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.